గౌతమి గారి కొన్ని ఇంటర్వ్యూస్లో చాలా ఎక్కువగా ఈ ఎఫ్ఐఆర్ గురించి కానివ్వచ్చు, లేకపోతే తన బ్రాండ్ గురించి ముగ్గురం కలిసే పెట్టుకున్నాం, ముగ్గురం కలిసే చేసుకున్నామని. 2017లో స్టార్ట్ చేసేటప్పుడు ఈ కిస్మత్ మంది అనేది ఎవరి పేరు మీద ఉండేది? నా పేరు మీదను గౌతమి గారి పేరు మీద ఉంది. ముగ్గురం ఈక్వల్గా మంచిగా కష్టపడ్డాము, సక్సెస్ అయ్యాము. దాని తర్వాత ఫ్రాంచైజీస్ ఇచ్చాము. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. ఒకరోజు గట్టిగా అడిగితే ఓపెన్ అయిపోయింది. అవును, నాకు అఫేర్ ఉంది. గత 1 వీక్ నుంచి స్టార్ట్ చేసిందండి. 1 వీక్ నుంచి నీ మీద ఆ కేసు పెడతా, ఈ కేసు పెడతాను, నిన్ను నా మీద బ్లాక్మెయిల్ చేసావు, నువ్వు పెళ్ళైన తర్వాత ఎవరితో అఫేర్స్ పెట్టుకోలేదా అని నన్ను ప్రొవోక్ చేస్తుంది. నువ్వు అఫేర్ పెట్టుకుంది నాకు చాలా లింక్డ్ అయిన పర్సన్ తోటి, తను ఇంటికి రావట్లేదు, నువ్వు రా, ఇలా మాట్లాడడము, తను వేరే చోటుకి వెళ్ళాడు, నువ్వు ఇక్కడికి వచ్చేసి ఇలా. ఇది చూస్తే ఏ మగాడు తట్టుకోలేడు కదండి. ఎవరైనా మీకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ఇలా చెప్పమని? ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు అయితే డే 1 రావచ్చు కదా. నేను కూడా డే 1 వచ్చే స్కోప్ నాకు ఉందా లేదా మీరు చెప్పండి. అంటే అప్పుడు రాకుండా ఇప్పుడు మీడియా ఇప్పుడు ఎందుకు వచ్చానంటే, నన్ను వారం నుంచి హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. గౌతమి గారి కొన్ని ఇంటర్వ్యూస్లో చాలా ఎక్కువగా ఈ ఎఫ్ఐఆర్ గురించి కానివ్వచ్చు, లేకపోతే తన బ్రాండ్ గురించి అండ్ వాళ్ళ హస్బెండ్ గురించి చాలా విషయాలు మనం విన్నాం. అండ్ లైవ్లో కూడా వాళ్ళ డిస్కషన్స్ కొన్ని ఛానల్లో చూడడం జరిగింది. కాకపోతే ఏంటి అంటే, తను ఒక నేమ్ మెన్షన్ చేసి మేము ముగ్గురం కలిసి గిస్మత్ని స్టార్ట్ చేశాము, ఒక బ్రాండ్ని. సో మేము ముగ్గురం ఫ్రెండ్స్ బిఫోర్ మ్యారేజ్ నుంచి కలిసి బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత అంతా బాగానే ఉండింది. అలాంటిది అండ్ గౌతమ్ అండ్ మహేష్ కూడా, వీళ్ళిద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యి ఉండి, సింధు ఈ గౌతమ్ వాళ్ళ వైఫ్ మా హస్బెండ్ మహేష్తో ఇలా ఎఫ్ఐఆర్ పెట్టుకుంది అని చెప్పేసి ఒక ఆడియో కూడా ఆవిడ బయటకు రిలీజ్ చేయడం జరిగింది. రిలీజ్ అయిన తర్వాత అందరూ చూశారు, అంతా అయిపోయింది, చాలా ఇష్యూస్ అయింది, కామ్గా అంతా గోయింగ్ ఆన్, అంతా క్లియర్ అయిపోతుంది అన్న టైంలో వీళ్ళ ఫ్రెండ్ దాంట్లోనే గౌతమ్ అనే పర్సన్ మళ్ళీ మన మీడియాని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఎందుకు అప్రోచ్ అయ్యారంటే, నా వైఫ్ ఇప్పుడు నా మీద ఇన్ని డేస్ ఆగి మ్యూచువల్గా ఇంకా విడిపోదాము అని మాట్లాడుకున్న తర్వాత, అన్నీ ఓకే అని అయిపోయిన తర్వాత, ఫ్యామిలీస్లో పంచాయతీలు కూడా క్లోజ్ అయిన తర్వాత, ఈ ఒక 1 వీక్ నుంచి నాకు బ్లాక్మెయిల్ చేస్తూ నా మీద తప్పుడు కేసెస్ పెడతానని చెప్పి రివర్స్ అవ్వడం స్టార్ట్ అయిందండి. 1 వీక్ నుంచి నేను ఆ హెరాస్మెంట్ తట్టుకోలేకపోతున్నాను, ఇంకా సూసైడ్ అటెంప్ట్ చేసుకొని, ఇంకా ఇది నా లాస్ట్ చెప్పేసి నేను ఇంకా సూసైడ్ అటెంప్ట్ చేసుకుందాం అని చెప్పి నేను మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది అని చెప్పి కాల్ చేయడం జరిగింది. అసలు దానికి సూసైడ్ ఎందుకు బ్రో, అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి అని చెప్పి నేను కొన్ని ఇంటరాక్షన్ అయిన తర్వాత కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. ఒక్కసారి గౌతమ్ కూడా ఈరోజు స్టూడియోకి వచ్చారు కాబట్టి తనతో మాట్లాడి అసలు ఎందుకు జరిగింది, ఇలాంటి డెసిషన్ ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది అనేది అతనితో క్లియర్గా తెలుసుకుందాం. హలో గౌతమ్ గారు. హాయ్ మ్యామ్. హాయ్. చెప్పండి, ఫస్ట్ వీటన్ని ఈ ఇష్యూ కన్నా ముందు ఏం చదువుకున్నారు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడి నుంచి హైదరాబాద్ ఎలా వచ్చారు, ఏ పర్పస్లో వచ్చారు? ఫస్ట్గా నా పేరు మువ్వా గౌతమ్ మ్యామ్. ఎవరు తెలియదు, నేను నార్మల్ కామన్ మ్యాన్. నేను RVRNJC కాలేజ్లో, గుంటూరు RVRNJC కాలేజ్లో బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేశాను మ్యామ్. నా స్టడీ అయిపోయిన తర్వాత నేను బెంగళూరులో 1.5 years సివిల్ ఇంజనీరింగ్లో జాబ్ చేశాను. ఆ తర్వాత మేము కాలేజ్లో నేను, గౌతమి అన్న, మహేష్ ముగ్గురం ఫ్రెండ్స్ మ్యామ్ కాలేజ్ నుంచి. మేము ముగ్గురం కలిసి జిస్మత్ అనేది ఒక రెస్టారెంట్ పెట్టుకుందామని వచ్చి గుంటూరులో, మాకు అక్కడ గుంటూరులో చదువుకున్నాము, అక్కడే స్టార్ట్ చేయాలనిపించి గుంటూరులో రెస్టారెంట్ పెట్టాము. అండ్ దాని ముందర మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి మా ఫాదర్ ఫార్మర్ అండి. నేను చిన్నప్పటి నుంచి మా నాన్న వ్యవసాయం చేస్తారు. నేను 10th క్లాస్ వరకు ఇంట్లోనే ఉండి చదువుకున్నా. ఆ తర్వాత ఇంటర్ తెనాల్లో చదువుకున్నా, తర్వాత బీటెక్ గుంటూరులో చదువుకున్నాను. ఆయన పొలం చేస్తానే మెల్లమెల్లగా చదివించుకొని బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది. దాని తర్వాత రెస్టారెంట్ పెట్టుకున్నాము. మా ముగ్గురం బాగా కష్టపడ్డాము, ముగ్గురం ఈక్వల్గా మంచిగా కష్టపడ్డాము, సక్సెస్ అయ్యాము. దాని తర్వాత ఫ్రాంచైజీస్ ఇచ్చాము. అలా దాని తర్వాత హైదరాబాద్ వచ్చాము ఆ ఫ్రాంచైజీస్ వల్ల. తర్వాత బెంగళూరు వెళ్ళాము. ఓవరాల్గా 20 branches, దాదాపుగా 20 branches వరకు ఓపెన్ చేసుకోగలిగాం మ్యామ్. చాలా మంచిగా జరుగుతుంది బిజినెస్ మాది అప్పట్లో. దాని తర్వాత 2021లో నాకు పెళ్ళైంది మ్యామ్.
2020 సింధు అనే అమ్మాయితోటి. లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్, ఒక మ్యాట్రిమోనీ సైట్లో. మ్యాట్రిమోనీ సైట్లో అరేంజ్ అరేంజ్ మ్యారేజ్. దాని తర్వాత తనతో పెళ్ళయింది. హ్యాపీగా ఉండేవాళ్ళం 3.5 years, మంచిగా హ్యాపీగా ఉండేవాళ్ళం. బిజినెస్ బాగానే ఉండేది. ఆ తర్వాత ఫ్యామిలీ లైఫ్ అంతా బాగుండేది మ్యామ్. అంతా బాగున్న తర్వాత ఒకరోజు ఎందుకో నాకు ఆ అమ్మాయి ప్రవర్తన అదంతా నాకు ఒక పాయింట్లో నాకు ఏదో ఒకలాగా అనిపించింది. కంప్లీట్గా ఇదివరకు బతుకుతున్న లైఫ్ స్టైల్, ఇప్పుడు లైఫ్ స్టైల్ చాలా మారిపోయింది. అమ్మాయి ప్రవర్తన కానీ, మీ వైఫ్? వైఫ్ది ఒక టెన్స్డ్గా అలా ఉంటా ఉండేది. ఇప్పుడు చిరాగ్గా మాట్లాడుతూ ఉండేది. ఏమన్నా కదిలిచ్చినా కూడా ఇలా భయపడుతూ ఉంటాం. ఫోన్ ఎప్పుడన్నా ఫోన్ చూసుకునేటప్పుడు నేను కదిలిచ్చినా ఇలా భయపడటం, ఇలా చేస్తూ ఉండేది. సో నాకు దేనికి భయపడేది? మీకు భయపడేదా? నాకు కాదు, ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్లో బతుకుతూ ఉండేది అమ్మాయి. ఎందుకో నాకు తెలియదు. ఏదో తప్పు చేస్తున్నాను అయితే నాకు అర్థమైంది. ఓకే, మీరు వచ్చేసేటప్పటికి ఫోన్ హైడ్ చేయడము. అప్పటి వరకు తన ఫోన్ ఎప్పుడూ నాకు ఇస్తూ ఉండేది. అప్పటి నుంచి గత కొన్ని రోజుల నుంచి నాకు ఫోన్స్ నా నుంచి దాచడం కానీ కొంచెం అలా చేస్తూ ఉండేది. నాకు గవాల ఫోన్ ఇచ్చినా పరిగెత్తుకుంటూ వస్తూ ఉండేది. ఇదివరకు ఎలా అంటే నాతో మాట్లాడుతుంటే నేను బెడ్రూమ్లో ఉన్నాను అనుకోండి, తన ఫోన్ వచ్చింది అనుకోండి, తన హాల్లో ఉంటే తెచ్చి గౌతమ్ అలా అది మా ఇద్దరి మధ్య ర్యాప్. తర్వాత ఏమైందంటే ఫోన్ రింగ్ అయితే గబాలను పరిగెత్తుకుంటూ వస్తుంది. మ్యాక్సిమం వదిలిపెట్టదు పక్కన అక్కడ, ఒకవేళ వదిలిపెట్టినా కూడా పరిగెత్తుకుంటూ వస్తూ ఉండేది. ఫోన్ తీసుకునేది, మాట్లాడేది. నాకు చాలా చేంజ్ కనపడింది దీనిలో మెయిన్గా నాకు. దాని తర్వాత నేను అడిగాను, ఏంటి ఎందుకు ఇలాగంటే బాగా గొడవ పడుతూ ఉండేది. ఎందుకు ఇలా అంటే సపరేట్గా రీజన్స్ చెప్తూ ఉండేది. నాకు అది ఏం సింక్ ఉండేది కాదు. సో నేను ఒకరోజు గట్టిగా అడిగితే ఓపెన్ అయిపోయింది. అవును, నాకు అఫేర్ ఉంది అని చెప్పింది. నేను ఒక 1 week బాగా డిప్రెస్ అయ్యాను. అసలు ఇదేంటి, ఇంత క్లోజ్ ఫ్రెండ్ తోటి ఇలా అవటం ఏంటి, ఇదేంటి అని బాగా డిప్రెస్ అయిపోయాను నేను. డిప్రెస్ అయిపోయిన తర్వాత ఒక 2 weeks తర్వాత వాళ్ళ ఫ్యామిలీని మా ఫ్యామిలీని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడాను. ఇది జరిగింది, వద్దనుకుంటున్నాను, సో నాకు వద్దు అని చెప్పేసి విడిపోయాం మేము. దాని తర్వాత మ్యూచువల్ డివోర్స్ తీసుకుందాం అనుకున్నాము. ఆ మ్యూచువల్ డివోర్స్ సంబంధించి 2-3 times మేమే ఖమ్మం వెళ్ళాము. 1 time వెళ్ళాము, వాళ్ళు ఒకసారి హైదరాబాద్ వచ్చాము. ఖమ్మంలో వాళ్ళ రిలేటివ్స్ దగ్గర జరిగింది, హైదరాబాద్లో మా ఇంట్లోనే జరిగింది. మ్యూచువల్ తీసుకుందాం అనుకుంటున్నాం, మాట్లాడుకున్నాము, అన్నీ అయిపోయినాయి. దాని తర్వాత తను ఏమందంటే, నాకు ఫైనాన్షియల్గా నాకు ఇది జాబ్ లేదు, నాకు ఇప్పుడు ఫైనాన్షియల్గా హెల్ప్ చేయండి. నాకు అమ్మాయి అంటే జెన్యున్గా చెప్తాను చాలా ఇష్టం. నాకు ఇది జరిగిందని నేను ఉండలేకపోతున్నానే కానీ, బట్ అమ్మాయి అంటే నేను ఉన్నంతకాలం చాలా ప్యూర్గా ఉన్నా, చాలా లవ్ చేసే అమ్మాయిని. సో ఆ ఇష్టం అనేది ఎంతో కొంత ఉంటుంది కదా మ్యామ్. ఇప్పుడు కోపం ఉన్నా కూడా ఇష్టం అనేది ఎక్కడికి పోదు కదా. దాని మీద నేనేమన్నా అంటే, ప్రజెంట్ నా పరిస్థితి బాగాలేదు, కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, నాకు కొంచెం టైం ఇయ్యి, నేను సెట్ చేసి పెడతాను నీకు లైఫ్, నీకు ప్రాపర్ ఇన్కమ్ సెట్ చేసి పెడతాను, నాకు లింక్ లేకుండా సపరేట్ ఇన్కమ్ సెట్ చేసి పెడతా, నేను నీకు ఆ ఒక్క ఫేవర్ అయితే చేయగలను, ఇంత ఇష్టం కాబట్టి అని చెప్పాను. ఓకే అండి, అంతా బాగానే ఉంది. మీరు ఎందుకు ఫినాన్షియల్గా ఇబ్బంది పడుతున్నారు? ఫినాన్షియల్గా ఎందుకు ఇబ్బంది పడుతున్నానంటే, నాకు మనీ మేనేజ్మెంట్లో నేను కొంచెం వీక్ అయిపోయి మధ్యలో ఒకసారి ఏమైందంటే, నాకు అప్పులు అయిపోయినాయి. ఒక తాహతు మించి నేను ఒక సైట్ కొనుక్కున్నాను. ఆ సైట్లో అప్పులు తెచ్చి కొనుక్కున్నాను. ఆ సైటు వడ్డీలు కడతా అలా అప్పులు అయిపోయినాయి. ఒక పర్సన్ నమ్మాను, ఆ పర్సన్ కూడా కొంచెం నాకు నమ్మక ద్రోహం చేశాడు. అది అయిపోయింది. దాని తర్వాత దానికోసం నా ఆస్తులు అమ్మేసుకొని ఆ వడ్డీలు పెరిగిపోయినాయి బాగా. దానికి ఇది కంప్లీట్గా నా మిస్టేక్. అది కంప్లీట్గా ఏది 2022-23లో జరిగింది. టోటలీ నా మనీ మేనేజ్మెంట్ మిస్టేకే జరిగింది. అది మిస్మేనేజ్మెంట్ వల్ల తెలుసుకున్నాను, ఇలాంటి ఇన్వెస్ట్మెంట్లు చేయకూడదు నాకు ఇది. సో నేను ఎంతలోనే బతకాలి అని నేను సెల్ఫ్ రియలైజ్ అయిపోయాను నేను. సో దానివల్ల ఏమైందంటే, నాకు ఉంది చిన్న ఆస్తులు, అవి అమ్మేసుకొని నేను అప్పులు కట్టేసుకొని నా లైఫ్ స్టైల్ నేను మళ్ళీ ప్రారంభించుకున్నా. సో దానివల్ల నేను స్టేబుల్గా లేను ఫినాన్షియల్గా. అప్పటి నుంచి సింధు కొంచెం డిఫరెన్స్ కనపడింది. బట్ మేము విడిపోయే లాస్ట్ 4-5 months నుంచి మాత్రం దారుణంగా కనపడింది.
ఎప్పుడైతే నా అప్పులు ఇవన్నీ నేను సింధుకు కూడా చెప్పలేదు. నాలో నేనే ప్రెషర్ తీసుకుంటా. మా ఇంట్లో చెప్పలే, సింధుకి చెప్పలే, ఎవరికి చెప్పలే. ఎందుకు నేను ఎటు స్ట్రెస్ తీసుకుంటున్నా కదా, వాళ్ళకి ఎందుకు నాది నేనే సాల్వ్ చేసుకుందాం అంటే ఒక పాయింట్లో ఏమైందంటే నా వల్ల కూడా అవ్వక ఆ రోజు మా ఇంట్లో వాళ్ళతో ఓపెన్ అయితే మా ఇంట్లో వాళ్ళు కూడా నాకు హెల్ప్ చేశారు. పొలాలు అమ్మేసి నాకు నా అప్పులన్నీ క్లియర్ చేశారు. సో నేను మళ్ళీ స్క్రాచ్ బిజినెస్ తప్పితే నాకు ఇంకేం లేదు, బ్యాక్గ్రౌండ్ ఆస్తి కానీ ఏమీ లేదు నాకు. తను కొంచెం లగ్జరీగా కావాలని కోరుకుంటుంది. తన ఊహలన్నీ అలానే ఉండేవి. సో తన కోసమే నేను తన ఏం కోరుకుంటుందో అదంతా నేను మ్యాక్సిమం ఫుల్ఫిల్ చేశాను. తనకి సపరేట్ కార్, ఎలా కోరుకునేది? తనకి సపరేట్ కార్ కావాలని ఉంది. నేను సపరేట్ కార్ కొనిచ్చా. స్టిల్ తన పేరు మీద ఉంది ఆ కార్ కూడా. నా కారు అమ్మేసుకున్నానే కానీ నాకు ఇబ్బంది వచ్చిన రోజు అమ్మాయి కారు నేను అమ్మలా. అమ్మాయి కారు ఉంది, నా కారు అమ్మేసుకున్నాను నేను. తన కారు తనకే ఉంచాను. అండ్ ఈఎంఐ మీరే కడుతున్నారా? ఈఎంఐ నేనే కడతా. నా బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అవుతుంది ఆ ఈఎంఐ కూడా ఇప్పటికి స్టిల్ ఈ రోజుకి. బట్ ఈ మ్యాటర్ జరిగిన తర్వాత నేను తీసుకున్నానులే కానీ కారు. బట్ ఉన్నంతకాలం అమ్మాయి వాడుకునేది, అమ్మాయి ఉంచుకునేది కారు. నాకు ఇబ్బంది అయిన రోజు నా కారే నేను అమ్మేసుకున్నా కానీ అమ్మాయి కారు నేను అమ్మలేదు. అంత మంచిగా చూసుకున్నాను నేను. అండ్ పెళ్ళికి మాకు ఎంగేజ్మెంట్ కూడా అవ్వలేదండి. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం సాక్ష్యం దీనికి. ఆ రోజుకి మా ఎంగేజ్మెంట్ కూడా అవ్వలేదు. కోవిడ్ నడుస్తుంది. వాళ్ళ ఫాదర్కి వాళ్ళ తాతగారికి ఇద్దరికి కోవిడ్ వచ్చింది. నేను ఆ అమ్మాయిని ఆ కోవిడ్లో వాళ్ళ ఫాదర్ని నేను కారులో ఎక్కించుకొని నేను హైదరాబాద్ తీసుకొచ్చి హైదరాబాద్లో ఒక డాక్టర్ ద్వారా నేను ఇంట్లో పెట్టుకొని నేను ట్రీట్మెంట్ చేయించాను. నేను ఎంగేజ్మెంట్ కూడా అవ్వాలా ఆ రోజుకి. నేను అప్పటికి తనతో ఎమోషనల్గా బాండ్ అయ్యా. చాలా కాన్వర్జేషన్. బట్ మాకు 4-5 months అయింది. ఆ డెప్త్కి వెళ్ళాము. అప్పుడు నేను అంత బాగా చూసుకున్నాను. నేను నాకు ఏది ఎంగేజ్మెంట్ అవ్వక ముందులో అప్పుడు నేను ఏం ఆశించి చూసుకోలేదు కదండి. ఏ ప్రూఫ్ కూడా లేదు కదా. వాళ్ళు నాకు పెళ్ళి అవుతుందని మాటలు అనుకున్నాం కానీ అసలు అమ్మాయి నాకు వైఫ్ అవుతుంది అని లీగల్గా ఏం లేదు కదా. సో నేను అప్పటికే మంచిగా చూసుకున్నాను. నేను అమ్మాయిని అంత ఇష్టపడ్డానో చెప్పడానికి అదొక రీజన్. వాళ్ళ తాతగారు హాస్పిటల్లో ఉంటే నేను సింధు సపరేట్గా ఆ హాస్పిటల్ పక్కన రూమ్ తీసుకొని ఖమ్మంలో నాకు అప్పటికే ఎంగేజ్మెంట్ అవ్వాలి. సపరేట్గా రూమ్ తీసుకొని వాళ్ళ తాతగారిని డే అండ్ నైట్ తీసుకెళ్ళి వాళ్ళ తాతగారి టాయిలెట్ కానీ అన్ని నీట్గా దగ్గర నుండి చూసుకున్నాను. నేను అంత మంచిగా చూసుకున్న అమ్మాయిని కానీ వాళ్ళ ఫ్యామిలీని కానీ. నేను అంత మంచిగా చూసుకుంటే అమ్మాయి ఈరోజు రివర్స్లో గత 1 week నుంచి స్టార్ట్ చేసిందండి. 1 week నుంచి నీ మీద ఆ కేసు పెడతా, ఈ కేసు పెడతాను, నిన్ను నా మీద బ్లాక్మెయిల్ చేసావు, నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావు. ఏమని బ్లాక్మెయిల్ చేస్తానండి? నేను మ్యూచువల్గా వాళ్ళ లాయర్కే నేను 15,000 వేసాను. వాళ్ళ లాయర్కే వేసాను. వాళ్ళే ఏమన్నారు 15,000 ఏమన్నాను వేసాను. సో నేను మ్యూచువల్ డైవర్స్ తీసుకోవడానికి అంత ఇష్టంగా ఉన్నాను. నేనేం బెదిరిస్తాను అమ్మాయిని? నేనేం బెదిరించట్లే అమ్మాయిని. అలాగా కేసు పెడతా ఉంటుంది. అండ్ నా ఫోన్ ట్యాప్ చేసామంటుంది. నాకు నీ ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం ఏంటి? నువ్వు అంత ఎక్కువ ఫీల్ అవుతున్నావు కానీ నాకు నీ ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం లేదు. నీ అంతటి నువ్వే ఒప్పుకున్నావు. నాతో డైరెక్ట్గానే నా పక్కన కూర్చొని మాట్లాడావు. నువ్వు ఎక్కడ మళ్ళీ మాట మారుస్తావు అని అది రికార్డ్ కూడా చేసుకున్నాను. నేను అమ్మాయి నాతో మాట్లాడడం నేను రికార్డ్ చేసుకున్నాను. నేను నా సేఫ్టీగా నాకు ఉండాలి కదా. ఓకే, ఏం చెప్పింది? ఇలాగా నేను ఇష్టపడ్డాను అని చెప్పి నాతో చెప్పింది. నా పక్కన కూర్చొని చెప్పింది ఇది అని చెప్పింది. నేను రికార్డ్ చేసుకున్నా అది కూడా. సో నేను అంతా అయిపోయిన తర్వాత ఫ్యామిలీస్ కూర్చోబెట్టుకుని మ్యూచువల్ తీసుకుంటే అమ్మాయి నన్ను ఇలాగ ప్రొవోక్ చేసి మాటలు అనిపించి నన్ను బాగా రెచ్చగొడితే నేను మాట్లాడతానండి. నేను ఎవరిని అన్నా నన్ను కాంది నన్ను ఎవరన్నా అంటే నేను తట్టుకోలేనండి. నేను చాలా సెల్ఫ్ రెస్పెక్ట్గా ఉంటాను. నేను తట్టుకోలేను నన్ను కాంది నన్ను ఎవరన్నా అంటే. నన్ను కాంది నన్నని నువ్వు పెళ్ళైన తర్వాత ఎవరితో అఫైర్స్ పెట్టుకోలేదా అని నన్ను ప్రొవోక్ చేస్తుంది. నాకు అసలుకి నీ మీద అంత జెన్యున్గా లవ్ ఉండి నీకోసం ఇంత చేస్తాను. నాకు అసలు ఆ థాట్ కూడా లేదు అసలుకి. నేను అసలు అలా చేయలేదు. నేను చెయ్యని దాన్ని నన్ను కావాలని ప్రొవోక్ చేస్తూ ఉండేది. ప్రొవోక్ చేస్తూ ఉన్నప్పుడు ఒక పాయింట్లో బర్స్ట్ అయినప్పుడు కొన్ని మాట్లాడతా. అమ్మాయి ఏం చేస్తుందంటే పైన కాన్వర్జేషన్ మొత్తం డిలీట్ చేస్తుంది. నేను ఏదైతే మాట్లాడానో అవన్నీ పెట్టుకుంటుంది. నేను మాట్లాడేటప్పుడు కూల్ అయ్యి మాట్లాడుతుంది మళ్ళీ. అలాగా పెట్టుకొని నువ్వు నన్ను ఇలా బెదిరిస్తున్నావు, నువ్వు నన్ను అలా చేస్తున్నావు, నువ్వు నన్ను ఇలా చేస్తున్నావు, నువ్వు నా ఫోన్ ట్యాప్ చేసావు అని అంటుంది. అమ్మాయి ఒప్పుకుంటారు. అన్నారు మీరు?
నువ్వు అంతగా అంటే నా నా పక్కనే ఉంటా, నేను ఇంత బాగా చూసుకుంటున్నా, నేను అలా నువ్వు ఎందుకు అలా ఉన్నావు అంటే, నేను అమ్మాయి అన్న నీ క్యారెక్టర్ ఏంటో నాకు అర్థమైపోయింది, నువ్వు సంథింగ్ అని అన్నమాట వాస్తవమే. ఎందుకు అన్నాను, అమ్మాయి నన్ను అంతలా ప్రొవోక్ చేసింది, నువ్వు ఇది చేయలేదా, నువ్వు అది చేయలేదా, నువ్వు మనీ పోగొట్టలేదా అని ఉంది. నేను మనీ పోగొట్టా అంటే అది నా 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 వల్ల పోయింది, మా డాడీ వాళ్ళు ఆస్తులు అమ్మేసి ఇచ్చారు, అదంతా అయిపోయింది. ఇప్పుడు మనీ పోగొట్టుకున్నా అంటే అది మళ్ళీ సంపాదించుకోగలుగుతాం, ఏమైనా తప్పు తెలుసుకున్నాం సంపాదించుకోగలుగుతాం, అయిపోయింది. ఎఫ్ఐఆర్ పెట్టుకోవటం అంటే నన్ను కాదని వెళ్ళిపోవటమే కదా, దాని అర్థం అదే కదండి. అండ్ దానికి దీనికి లింక్ ఎలా పెడతారండి నాకు అర్థం కాదు. ఎఫ్ఐఆర్ పెట్టుకోవటం అన్న మనీ పోగొట్టుకోవటం ఒకటేనా? అండ్ నువ్వు ఎఫ్ఐఆర్ పెట్టుకుంది నాకు చాలా లింక్డ్ అయిన పర్సన్ తోటి, అండ్ ఫ్యామిలీ లాగా ఉండే పర్సన్ తోటి, అండ్ బిజినెస్తో ఇన్వాల్వ్ అయిన పర్సన్ తోటి. దానివల్ల నా కెరీర్ ఎంత పోద్ది? నువ్వు అది ఆలోచించలేదు కదా. అసలు దానికి దీనికి లింక్ అసలు నువ్వు ఒప్పుకున్నావు, నువ్వు నాతోనే ఒప్పుకున్నావు, నీ చాట్స్ చూశాను, నువ్వు ఒప్పుకున్నావు, అన్నీ జరిగినాయి. దానికి నేను బర్స్ట్ అవ్వకుండా ఎలా ఉంటాను? నన్ను అంటున్నావు కదా, నువ్వు ఎంత చేసి ఎంత ఒప్పుకోను కూడా నేను బర్స్ట్ అవ్వకుండా ఎలా ఉంటాను? ఒక్కసారి నా ప్లేస్లో మీరు ఆలోచించండి. ఎవరికైనా ఎమోషన్ అవ్వదా? ఎవరైనా ఒక మాట అనుకుని ఉంటారా? ఇప్పుడు అవి పెట్టుకుని ఈరోజు బ్లాక్మెయిల్ చేయొచ్చు అమ్మాయి నన్ను. అంతే. చాటింగ్ ఏం చూసారు మీరు? చాటింగ్ ఏం చూసా అంటే వాళ్ళిద్దరు మాట్లాడుకున్న కాన్వర్జేషన్ చూసానండి. తప్పుగా ఏమైనా ఉన్నాయా? ఏం లేదు, తిని పిలవటము అవన్నీ ఉన్నాయండి. తిని ఎవరిని ఎవరితో అయితే ఇంటిమేట్ అవ్వాలనుకుందో వాళ్ళని పిలవటం, కానీ తను ఇంటికి రావట్లేదు, నువ్వు రా, ఇలా మాట్లాడటము, తను వేరే చోటుకి వెళ్ళాడు, నువ్వు ఇక్కడికి వచ్చేసి ఇలా, ఇది చూస్తే ఏ మగాడు తట్టుకోలేడు కదండి. నాకు ఇది చెప్పడానికి కూడా నాకు అవ్వట్లే ఇప్పుడు. నేను అందుకే కొంచెం సెక్యూర్గా ఫీల్ అవుతున్నా. నాకు చెప్పడానికి కూడా నాకు అవ్వట్లా. అలాంటి కాన్వర్జేషన్ ఒక మగాడు అనేవాడు చూస్తే ఎలా ఫీల్ అవుతాడు? మగాడనే కాదు, ఒకవేళ ఒక ఆడపిల్ల వాళ్ళ హస్బెండ్ని చూసినా తట్టుకోలేదు కదా. అంత డీప్గా ఉండి ఒకరికొకరు ఉండి నేను అంత బాగా చూసుకుంటా ఉంటే నేను నీకేం తక్కువ చేశాను? నేను మంచిగానే ఉన్నా కదా. కాకపోతే నేను చేసిన స్ట్రగుల్ వల్ల, నేను చేసిన మనీ మేనేజ్మెంట్ మిస్టేక్ వల్ల మనకి ఎక్కడున్నాం అక్కడే ఉన్నాం, కిందకి ఉన్నాం. కాకపోతే ఎనమాలు ఉన్నాయి, పోయినాయి, అంతే కదా. బిజినెస్ అలానే ఉంది, ఇన్కమ్ అలానే ఉంది, అంతా బాగానే ఉంది కదా. నీకు లగ్జరీ కూడా ఏం తగ్గలేదుగా, నీ కారు కూడా ఎక్కడ పోలేదుగా, నా కారే అమ్ముకున్నా, నీ కారు అమ్మలేదుగా. నువ్వు నన్ను ఇంత మోసం చేయాల్సిన అవసరం ఏంటి? ఇవన్నీ చేసి కూడా నేను మ్యూచువల్గా ఒప్పుకొని నీతో అసలు నాకు ఈ పెంట వద్దు, వదిలేసుకుందాము, నాకు ఫ్రీగా ఉండాలి అని నేను ఇది అయిపోయిన తర్వాత నేను ఎంత గోత్రు అయ్యానో నాకు తెలుసు, మా ఫ్యామిలీకి తెలుసు, మా అక్కకు తెలుసు, అందరికీ తెలుసు. వాళ్ళు నన్ను ప్రతిరోజు నేను హాఫ్ అన్ అవర్లో ఒక్కసారి ఫోన్ ఎత్తకపోయినా వాళ్ళు టెన్షన్ పడిపోతారండి. మా ఇంట్లో సీసీ కెమెరా వాళ్ళే పెట్టించుకొని నేనేం చేస్తున్నాను వాళ్ళే చూసుకుంటున్నారు. వాళ్ళంత డిప్రెస్ అవుతున్నారు మా ఇంట్లో వాళ్ళు. నన్ను చూసుకున్న నా శ్రేయాభిలాషులు వీళ్ళందరూ నా టైం టు టైం నువ్వేం చేస్తున్నావు గౌతమ్, నువ్వు ఎక్కడ ఉన్నావు, అందరూ నా గురించి ఇంత భయపడుతున్నారు. నేను ఇంత గోత్రు అవుతున్నా, నువ్వు ఇంత గోత్రు అవుతున్నాండి, ఇంకా నువ్వు బెదిరియటం నీకు ఎంతవరకు కరెక్ట్? ఏమని బెదిరిస్తున్నారు ఆవిడ? నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావు, నువ్వు నా ఫోన్ ట్యాపింగ్ చేసావు, నువ్వు నీ మీద నేను రాంగ్ కేసెస్ పెడతాను, ఇలానే బెదిరిస్తుందండి. రాంగ్ కేసెస్ పెడితే డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ లా ప్రకారంగా తీసేసుకుంటారా? ఒకటండి, ఇప్పుడు ప్రూఫ్స్ లేకుండా తీసుకుంటారా? ఇప్పుడు ఒక అమ్మాయి నాకు తెలిసి ఏం పెడుతుంది అంటే, అమ్మాయి నన్ను ప్రొవోక్ చేసిన తర్వాత నేను మాట్లాడిన మాటలు పెట్టి పెడుతుంది. అండ్ అమ్మాయి నాతో మాట్లాడినప్పుడు నేను కూర్చొని కానీ అవి రికార్డ్ చేసుకున్నాయి, కానీ అవి రికార్డ్ చేసినవి ట్యాపింగ్ అని పెడతారు. అది నేను రికార్డ్ చేయలేదు, సారీ ట్యాపింగ్ కాదు, రికార్డ్ అని అందరికి తెలుస్తుంది కదా. ఇప్పుడు మీరు కూడా రికార్డ్ చేశారు కదా. రికార్డ్ చేస్తే తప్పేంటి? ఇప్పుడు అమ్మాయి మాట మార్చొచ్చు కదా. అదే అందుకని మీ దగ్గర కూడా ప్రూఫ్లు ఉన్నాయి కదా. ఇంకా మీ అమ్మాయి రాంగ్ గా పెట్టడానికి అక్కడ సోర్స్ లేకుండా మీ దగ్గర మీ ప్రూఫ్లు మీకు ఉన్నాయి కదా. ఇప్పుడు ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాను అని యాక్సెప్ట్ చేసిన రికార్డ్ మీ దగ్గర ఉంది. అవునండి కదా. ఇంకా అంతకన్నా పెద్ద ప్రూఫ్ ఏం కావాలి అమ్మాయి అక్కడ లాక్ అవ్వడానికి? ఇప్పుడు లాలో ఏదైనా అమ్మాయికి ఫేవర్గా ఉంటుందండి. ఫస్ట్ అమ్మాయి అప్రోచ్ అయితే అమ్మాయి రూల్స్ అన్ని మారిపోయి కదా. ఒకవేళ ఫేవర్గా ఉంటుంది. ఇప్పుడు అమ్మాయి ఏమన్నా కేసు పెట్టినా కూడా నేను ఫైనాన్షియల్గా నాకు ఈరోజు ఇన్కమ్ కూడా ఆగిపోయింది, ఆగిపోయింది, ఆపేస్తున్నారు.
ఈరోజు అమ్మాయి ఉన్న కేసులు పెడితే నేను రివర్స్ కేసు పెట్టి దాన్ని ఫైట్ చేయడానికి కూడా నేను ఫైనాన్షియల్గా లేను ఈరోజు. నన్ను అంతా జీరో చేశారు, నన్ను ఫైనాన్షియల్గా జీరో చేశారు, నన్ను ఎమోషనల్గా జీరో చేశారు, ఫ్యామిలీ పరంగా జీరో చేశారు, అన్ని పరంగా జీరో చేశారు. ఎవరు చేశారు జీరో? అందరు కలిసి, నా చుట్టూతో ఎవరైతే ఉన్నారో అందరు కలిసి చేశారు. ఎవరెవరు? అదే నా ఫ్రెండ్సే అవనండి, నా లైఫ్ పార్ట్నరే అవనండి, ఎవరన్నా అవనండి, ఇప్పుడు ఎవరైతే ఇదంతా ఇన్వాల్వ్ అయ్యి చేసి ఇప్పుడు మళ్ళీ నన్ను బెదిరిస్తున్నారో వీళ్ళందరూ నన్ను జీరో చేశారు. నన్ను ఇంకా మీరు చేయడానికి ఏం లేదు. ఇంకా మీరు కనుక నన్ను ఇంకా టార్చర్ పెడతాము, వీడిని ఇంకా ఇబ్బంది పెడతాము, నా పతనం ఇంకా ఇంకా కావాలని కోరుకుంటే ఒకటే చెప్తున్నా అండి, ఇదే నా ఫస్ట్ అండ్ లాస్ట్ ఇంటర్వ్యూ. నేను ఇంకా ఫైట్ చేసే ఓపిక, ఫైనాన్షియల్ స్టెబిలిటీ మొత్తం పోయినాయి నాకు. ఇంకా ఒక మనిషిని లోపల పడేసి కొడతా ఉంటే వాడు నొప్పి తట్టుకోకపోతే ఏం చేస్తాడు? పట్టుకుంటాడు కదా. సేమ్ అదే స్టేజ్లో ఉన్నా నేను, పట్టుకున్నాను. నాకు గనక ఏమన్నా అయితే, నేనేమన్నా అయితే 100% నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో మీకు అయ్యే కారణాల వల్ల నాకేమన్నా అయితే అదే జరుగుతుందండి. నాకు ఎవరన్నా చంపేసినా లేకపోతే నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోయినా ఇవే కారణాలు, ఇంతకు మించి ఏం లేదు. నేను ఇది కూడా ఎందుకు చెప్తున్నా అంటే, నా వల్ల ఇలాగ సఫర్ అవుతున్న మగాళ్ళు ఎంతోమంది ఉంటారు. వాళ్ళకి చెప్పుకునే స్కోప్ లేకో ఏమో లేదు, నాకు స్కోప్ లేదు. ఈరోజు ఇదంతా వైరల్ అవటం వల్ల నేను అడిగితే కూడా మాట్లాడిచ్చారు నన్ను. నేను కామన్ పర్సన్గా చెప్తున్నాను, నాలాంటి కామన్ అబ్బాయిలు చాలామంది ఈ ఇష్యూస్లో సఫర్ అవుతూ ఉంటారు లేడీస్ వల్ల. నాకు గనక ఏమన్నా అయితే 100% వీళ్ళు పెట్టిన టార్చర్ వల్ల, వీళ్ళ వల్లే నాకేమన్నా జరుగుతుంది. నేను చేసుకున్నా కూడా ప్రతి ఒక్కళ్ళు ఏం కారణం విత్ ప్రూఫ్స్ అన్నీ మా ఇంట్లో వాళ్ళకి, నా శ్రేయోభిలాషులకి అందరికి ఇచ్చి నేను చచ్చిపోతానండి. అయ్యో, ఎందుకు బ్రో అంతలాగా? ఎందుకు అంత పిచ్చి? అంతలా అంటే నన్ను అంత టార్చర్ పెడుతున్నారండి వీళ్ళు. లేకపోతే కొంచెం ఫైట్ చేయండి, కానీ అంతేగాని అలా అన్ని విధాలా బ్లాక్ చేస్తున్నారు, ఫైనాన్షియల్ గా బ్లాక్ చేస్తున్నారు. వీడికి అసలు ఏం ఇన్కమ్ రాకూడదు, మేము ఫైట్ చేస్తే మా కాళ్ళ దగ్గరకు వచ్చి పడిపోయి అన్ని దారాదత్తం చేసి వెళ్ళిపోవాలి అనే దాంట్లో ఒకలాగా బ్లాక్ చేస్తున్నారు. అండ్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు, సింధు చేత బ్లాక్మెయిల్ చేపిస్తున్నారు. సింధు బ్లాక్మెయిల్ చేస్తుందండి నన్ను కంప్లీట్గా. అమ్మాయి నన్ను పతనం చేయాలని కోరుకుంటుంది. సింధు అసలుకి అమ్మాయికి నా మీద కేసు పెట్టాల్సిన అవసరం ఏంటి? మ్యూచువల్ డైవర్స్ ఇస్తుంటే అసలు అమ్మాయి కేసు పెట్టాల్సిన అవసరం ఏంటి? నా దగ్గర ప్రూఫ్ ఉంది, వాళ్ళ లాయర్కి నేనే డబ్బులు ఇచ్చాను. మ్యూచువల్ డైవర్స్ ఏయ్యా బాబు, ఈ పెంట నాకు వదిలించుకోవాలంది, ఈ అమ్మాయి నాకు వద్దని. అమ్మాయి నాకు అసలుకి ఇలాగ అవసరం ఏంటి? అసలు అమ్మాయికి అవసరం ఏంటి? నా వల్లే నా ఇబ్బంది ఉంది. అమ్మాయికి ఏం లేదు కదా, నన్ను అంత మోసం చేసి ఇంకా నన్ను ఏం చేయాలనుకుంటుంది అమ్మాయి? వాడిని ఫైనాన్షియల్గా వీక్ చేసి, పర్సనల్గా వీక్ చేసి, అన్ని విధాలా వీక్ చేసి, ఫ్యామిలీని నాశనం చేసేసి, నేనేదో ఐపీ పెట్టారని చెప్తారు. నేనేం ఐపీ పెట్టలా. నాకు అప్పులు అయితే నా పొలం అమ్ముకొని నా డబ్బులు కట్టాను, నేనేం ఐపీ పెట్టలా. అది చెప్పడం వల్ల ఎంతమందికి నేను ఈరోజు ఎవరిని ఏమంటలే, నేను ఫైట్ నేను కాదు అని చెప్పుకుంటున్నా అంతే. నేనేం ఐపీ పెట్టలే ఏ రోజు. నేను జెన్యున్గా నా ఆస్తులు మా నాన్న పేరు మీద కూడా ఉన్నాయి, ఆ పొలాలు నా పేరు మీద కూడా లేవు. నేను ఐపీ పెడితే పెట్టొచ్చు, 100% స్కోప్ ఉంది, నాకు పెట్టే అవసరం, నా పేరు మీద రూపాయలు లేదు, నేను పెట్టొచ్చు అని. కానీ అలా కాదు కదా, నేను అమ్మేసి కట్టేశాను కదా అందరికీ. ఎందుకు నేను కాంది నన్ను ఎందుకు అంటున్నారు అసలు మీరు? అన్నీ పడుతున్నా, ఇంకా బెదిరిస్తూ ఉంటే ఇంకేం చేయాలి నేను? నాకు ఇంకా ఆప్షన్ ఏముంది? నాకు ఒకసారి మీరు చెప్పండి. నాకు ఫైట్ చేసే ఓపిక లేదు, ఫైట్ చేసే ఫినాన్షియల్ స్టెబిలిటీ లేదు, నేనేం చేయాలి ఇప్పుడు? అసలుకి ఎవరైనా మీకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ఇలా చెప్పమని? నన్ను కాదండి, ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు అయితే డే 1 రావచ్చు కదా. నేను కూడా డే 1 వచ్చే స్కోప్ నాకు ఉందా లేదా మీరు చెప్పండి. అంటే అప్పుడు రాకుండా ఇప్పుడు మీడియా ఇప్పుడు ఎందుకు వచ్చానంటే, నన్ను వారం నుంచి చాలా భయపడుతుంది అమ్మాయి. వాట్సాప్ మెసేజెస్ పెడుతుంది, నేను నీ మీద ఆ కేసులు పెడతా, ఈ కేసులు పెడతా అని పెడుతుంది. నేను నీ అంతు చూస్తా అంటుంది. నేను రిప్లై ఇవ్వకపోతే నన్ను ట్రిగర్ చేయి, మాకు నువ్వు రిప్లై ఇస్తే నీకే మంచిది అని మెసేజెస్ పెడుతుంది నాకు. నేను రిప్లై ఇవ్వను, నువ్వు చేయాల్సింది నువ్వు చేసుకో. మళ్ళీ ఎందుకు నువ్వు నన్ను ఇంకా మాట్లాడు, ఎందుకు మాట్లాడు అంటుందంటే అమ్మాయి ప్రూఫ్స్ కోసం నన్ను ప్రొవోక్ చేయాలి, నేను ఏదో ఒకటి తిట్టాలి. వీడు నన్ను ఇలా తిడుతున్నాడు, ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, ఒక ఆడపిల్లని ఇలా అంటాడా అని కేసులు పెట్టడం. దానికి ఫైట్ చేసుకోవడానికి వాడి దగ్గర లేదు కాబట్టి సరెండర్ అయిపోతాడు వచ్చి. కేవలం అమ్మాయి ఎండ్ పాయింట్ ఇదే అండి. మహేష్, మీరు, గౌతమి గారు, మీరు ముగ్గురు క్లాస్మేట్స్? అవునండి. ఎన్ని ఇయర్స్? ఒకే కాలేజ్ అండి. 4 years ఒకే కాలేజ్ అండి. 4 years ఒకటే కాలేజ్. బట్ సెకండ్ ఇయర్లో పరిచయం, 3 years పరిచయం కాలేజ్. ఈ 3 years లోనే మీరు గుంటూరులో ఫస్ట్ స్టార్ట్ చేశారు? మా 3 years అయిపోయిన తర్వాత 1.5 year జాబ్ చేసుకున్నా కదా, ఆ తర్వాత నేను వచ్చా. అదే టైంలో వాళ్ళిద్దరు కూడా వచ్చారు. అప్పుడు
2017లో స్టార్ట్ చేసుకున్నాను. 2017లో స్టార్ట్ చేసేటప్పుడు ఈ కిస్మత్ మంది అనేది ఎవరి పేరు మీద ఉండేది? అసలు మీ టర్మ్స్ ఏంటి? ఆ టైంలో మీరు పెట్టుకున్న టర్మ్స్ ఏంటి? అంటే ముగ్గురం కలిసే పెట్టుకున్నాం, ముగ్గురం కలిసే చేసుకున్నాం అన్ని. అంటే ఒక పార్ట్నర్షిప్ ఏదో ఉంటది కదా, అది పార్ట్నర్షిప్ అయితే ఫామ్ రిజిస్ట్రేషన్ లో ముగ్గురు నేమ్స్ ఉన్నాయా? ముగ్గురు నేమ్స్ లేవు, నా పేరు మీదను గౌతమి గారి పేరు మీద ఉందండి. మీ ఇద్దరు పేరు మీద ఉంది? అవునండి, అవునండి. ఇప్పటికీ కూడా? అది ఇప్పటికీ అలానే ఉందండి. ఇప్పటికీ కూడా మీ ఇద్దరు పేరు మీద ఉంది? పేరు మీద ఉందండి. అవునండి. ఓకే. ఫామ్ రిజిస్ట్రేషన్ అనేది ఇప్పటికీ కూడా గౌతమి గారు అండ్ మీ పేరు మీద ఉంది? అండ్ యాక్చువల్గా అది ఫస్ట్ బ్రాంచ్ గురించి చెప్పానండి ఇప్పుడు వరకు. నేను ఫస్ట్ బ్రాంచ్ అనేది ఇద్దరు పేరు మీద ఉంది. ఓకే. దాని తర్వాత ఫర్మ్ అనేది ఫస్ట్ ముగ్గురం కలిసి నీ పేరు మీద పెట్టేసుకోరా అని నా పేరు మీదే పెట్టారు ఫస్ట్. అందరం కలిసి ముగ్గురం మాట్లాడుకొని పెట్టుకున్నాము, నా పేరు మీద పెట్టేసుకుని 2022 వరకు. 2022లో వదిన ఏం చెప్పిందంటే అది టోటల్గా మహేష్ పేరు మీద పెట్టు, ఏముంది ఎవరి పేరు మీద ఉంటే ఏముందని అనే దాంట్లో అదే దాంట్లో నా పేరు మీద పెట్టారు. అదే దాంట్లో నేను కూడా మహేష్ పేరు మీదే చేసేసాము, మహేష్ పేరు మీదే ట్రాన్స్ఫర్ చేసాము. దాని తర్వాత ఇష్యూ అయిన తర్వాత జనవరి 2025 జనవరిలో మహేష్ వదినకి అసైన్ చేశాడు, అసైన్మెంట్ డీడ్స్ చేశాడు. ఏంటి అసైన్ చేశారు? ఆ బ్రాండ్ అనేది, ఓన్లీ బ్రాండ్ అనేది అసైన్ చేశారు. సో ఇది మీరు ఎవరి పేరు మీద ఉందంటే ఇలా మారుకుంటూ వచ్చిందండి. ఫస్ట్ నా బ్రాండ్ అనేది నా పేరు మీద ముగ్గురం కలిసి పెట్టుకున్నాం, ఆ తర్వాత ముగ్గురం కలిసి మహేష్ పేరు మీద అనుకున్నాము. దాని తర్వాత 2025 జనవరిలో వదిన పేరు మీదే పెడితే నాకు కూడా ఓకే, ఇబ్బంది ఏం లేదని నేను కూడా మాట్లాడా, తను కూడా అలానే అనుకుని పెట్టేశాడు. అవును, ముగ్గురు మ్యూచువల్ గా కలిసే పెట్టుకున్నారు. ముగ్గురు కలిసి మ్యూచువల్ గా కలిసే మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ముగ్గురు కలిసే మళ్ళీ జనవరిలోని గౌతమి గారి పేరు మీదకి బ్రాండ్ చేంజ్ చేసుకున్నారు. అంటే ముగ్గురు డెసిషన్ మీదే జరిగింది కదా. ఇప్పుడు మరి ఎందుకు ఎవరికెవరికి తెలియకుండా మీ ఫినాన్షియల్ గా ఎందుకు స్టాప్ చేయడం జరిగింది? అదే నాకు అర్థం కావట్లేదండి. నాకు ఎందుకు అలా జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నా పేరు మీద లీగల్ గా ఏం లేదండి, వాస్తవం చెప్తున్నా. అంటే అది మరి మీరు అలా చేసుకున్నారు? నేనే చేసుకున్నా కంప్లీట్గా, అందరం నమ్మే అలా చేసుకున్నా. నా పేరు మీద లీగల్గా ఏం లేదు. నాకు ఇలాగా ఇప్పుడు ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు, నా పేరు మీద లీగల్గా బ్రాండ్ లేదు. ఇప్పుడు ఆ పాయింట్స్ అమ్మాయి నెగిటివ్గా పట్టుకొని ఇలా బ్లాక్మెయిల్ చేస్తానన్ను, నీ పేరు మీద కేసులు పెడతా, నువ్వు నన్ను ఏం చేయలేవు, నీకు లాయర్ సపోర్ట్ కూడా లేదు అనే ఇంటెన్షన్ తోటి నన్ను ఎందుకు అలా బ్లాక్మెయిల్ చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. నా అంతటి నేనుగా దండం పెట్టేసి వెళ్ళిపోవాలి. అయితే చెప్పండి, అదేదో నాకు డైరెక్ట్గా చెప్పండి. నేను ఇంతకన్నా పోగొట్టుకోవడానికి నా దగ్గర ఏం లేదు. ఇంకా మహేష్ గారితో మీరు మాట్లాడలేదు తర్వాత? నేను రీసెంట్గా మాట్లాడానండి. వాడు ఏమంటున్నాడంటే నేను అతను నాకు ఇస్తానని చెప్పట్లా, ఈయనని చెప్పట్లా, ఏ క్లారిఫికేషన్ నాకు ఇవ్వట్లా. ఇంకా మాట్లాడుకోవడం అనవసరం అని నాకు అనిపించిందండి. మరి ఏం చేయాలనుకుంటున్నారు మీరు? కంటిన్యూ చేయాలనుకుంటున్నారు? అదే అండి, నేను నా సాయశక్తిలో నేను ప్రయత్నిస్తా. అవ్వలేదా, నా బతుకు నేను బతుకుతా, నా బతుకు కూడా నన్ను బతుకునిట్లేదా, ఇంకేం చేస్తామండి. నేను ఊరు బాబు మీరు అందరూ వద్దు, నా బతుకు నేను బతుకుతాను, అదేమన్నా సెటిల్ చేసి పంపించండి అని దండం పెట్టి వేడుకున్నా. మీకు ఎంత రావాలి అమౌంట్ పరంగా అంటే ముగ్గురం డిస్కస్ చేసుకొని మాట్లాడుకోవాలండి. అది అమౌంట్, బ్రాండ్ వాల్యూ అనేది నాట్ ఏ ఫిక్స్డ్ ప్రైస్ కదా, అది ముగ్గురం డిస్కస్ చేసుకొని మాట్లాడుకోవాలి. లేదు కంటిన్యూగా చేసుకుందామా అంటే చేసుకుందాం, లేదు నువ్వు వెళ్ళిపో అంటే నేను హ్యాపీగా వెళ్ళిపోతా. ఆవిడకైనా ఉందా? ఆవిడ కూడా ఏం మాట్లాడట్లేదా? ఆమె పేరు మీద అసైన్ చేసి ఇచ్చారండి. వాళ్ళిద్దరు చాలా ఫైట్ చేసుకుంటున్నారు. దానిలో ఏదనేది కోర్ట్ డిసైడ్ చేస్తుంది. వాళ్ళిద్దరిలో ఎవరిదైనా కూడా నాకంటూ ఏం లేదు ఇక్కడ. వాళ్ళిద్దరికి అట్లీస్ట్ ఒక ఎవిడెన్స్ ఉందండి. ఇప్పుడు వదినకి అసైన్ చేసి ఇచ్చాడు, అది ఉంది. వాడి పేరు మీద ఉన్న సర్టిఫికెట్ ఉంది ఆన్లైన్లో. వదినకి వస్తుందో ఆన్లైన్లో ఎప్పుడు అప్డేట్ అవుతుందో అదేంటో జరుగుతుంది. అది అసైన్మెంట్ డీడ్స్ అయితే వదిన దగ్గర ఉన్నాయి. ఆమె ప్రూఫ్స్ ఉన్నాయి, ఆడి ప్రూఫ్స్ ఉన్నాయి. ఏ ప్రూఫ్స్ లేదు నేనే, కాబట్టి నేనే సఫర్ అవుతున్నాను వీళ్ళందరి మధ్యలో. ఇప్పుడు నాకు ఏ దిక్కు లేదు. ఇప్పుడు ఇంకా నాకు హెల్ప్ చేయాలని అడుగుదామంటే, లీగల్గా హెల్ప్ చేయాలని అడుగుదామంటే, లీగల్గా నీ పేరు మీద ఏముందని అడుగుతారు. ఏముంది, ఏం లేదు, నేను చేసుకున్నా కదా. అలా బిజినెస్ పరంగా కూడా దెబ్బతీశారు. అయిపోయింది. అసలు మీరు మీ వైఫ్ మహేష్ గారితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నప్పుడు మీరు మహేష్ గారిని కన్సల్ట్ చేశారా? అడిగారా? బెస్ట్ ఫ్రెండ్సే కదా మీరు మహేష్ గారు? అవునండి. క్లాస్మేట్స్ కదా? అవునండి. ఏం చెప్పారు? అందరూ విన్నారు కదా, అందరూ విన్నారు కదా.
ఓహో, ఆడియోలో ఉన్న పర్సన్ మీరా? అవునండి. సో ఇంకా తర్వాత ఇంకా డిస్కషన్స్ ఇంకేం దీని గురించి అయితే ఇంకేం డిస్కస్ చేయలేదండి. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే నేను ఒకటి చెప్పాలనుకుంది, నాకు స్టిల్ ఈ రోజు కూడా నాకు ఎవరిని ఇబ్బంది పెట్టాలని లేదు. ఈ రోజుకి నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతా. ఈ రోజుకి ఇవ్వనంటావా, అది నువ్వు నాకు క్లారిటీ ఇచ్చి ఇలా ఇబ్బంది పెట్టద్దు నన్ను. లేదంటావా ఇచ్చేసి ఓకే, వెల్ అండ్ గుడ్. ఓకే, మోసపోయాను అనుకుంటా, సింధు విషయంలో ఎలా మోసపోయాను అనుకుంటా అలానే మోసపోయాను అనుకుంటా, వెల్ అండ్ గుడ్, నేను వెళ్ళిపోతా. సింధువా, నేను నీతో అయితే కలిసి ఉంటాను, నాకు ఇష్టం లేదు, ఉండను కూడాను, నువ్వెంత నన్ను బెదిరించినా కూడా. నాకు దయచేసి నువ్వు మ్యూచువల్ డైవర్స్ ఇచ్చేసి, నన్ను ఇంకా ఎవరైతే సింధు తరపున నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారో వాళ్ళందరూ కూడా మీకు సంబంధం లేని విషయం, దయచేసి మీరందరూ ఎవరు నన్ను ఇబ్బంది పెట్టొద్దు కూడాను. అదండి నేను చెప్పాలనుకుంటుంది. అండ్ వీటిల్లో ఏది జరగకపోయినా అంటే నా లైఫ్ని వెళ్ళి బతుకుతా. ఇప్పుడు అమ్మాయి మ్యూచువల్ డైవర్స్ ఇచ్చినా అయిపోయినా వదిలేసుకుంటా, ఇటు బ్రాండ్ ఇచ్చినా అయిపోయినా నేను వదిలేసుకుంటాను, నా లైఫ్ నేను బతుకుతా వెళ్ళిపోయి. దాన్ని కూడా ఇంకా నన్ను గెలకాలని చూస్తే మాత్రం ఇంకేం చేస్తామండి. ఇంక నేను ఇంతకు మించి ఏం చేయలేను కదండి. అంతవరకు అలాంటి డెసిషన్ ఏం తీసుకోకండి. ఆల్రెడీ ఇప్పుడు మీరు ఇంకా అన్ని లాగేసుకున్నారు మనిషి దగ్గర, ఇంకేముంటాయండి, ఏం ఉండవు కదా. ఫైట్ చేయాలంతే. మీరు ఒకసారి మాట్లాడండి. లేదు అంటే మీరు లీగల్గా మీరు కూడా అప్రోచ్ అవ్వండి, అంతే తప్ప సూసైడ్ ఒకటే దారా బ్రో? అంటే ఇంక అన్ని విధాలు మూసేసి మా ఫ్యామిలీ వాళ్ళు ఆ రకంగా బాధపడుతూ ఉంటే, నేను ఉన్నంతకాలం నన్ను ఇలా టార్చర్ పెడుతూ ఉంటే వాళ్ళు బాధపడక ఏం చేస్తారండి? ఏం చేయలేరు కదా. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇంక అందరు టార్గెట్ పెడతారు, ఇంక నన్ను పెడతారు. పెట్టండి భరిస్తా ఓ పాయింట్ వద్ద ఆ రోజు చేయాల్సింది చేసుకుంటా. ఇంకా మీరు అంతవరకు డెసిషన్ తీసుకోకండి. మీరు ఇప్పుడైతే వచ్చారు కదా, అసలు మీ పరిస్థితి బాగాలేదు, ఓకే, చాలా డిప్రెస్డ్గా ఉన్నారు, ఓకే, అవన్నీ వదిలేసి ఫస్ట్ మ్యూచువల్గా మీరు ఏదైతే మాట్లాడుకున్నారో ఒకసారి మళ్ళీ మీరు కూర్చోండి, మళ్ళీ మీరు మాట్లాడుకోండి, అది క్లియర్ చేసుకోండి, ఓకే. ఈ సూసైడ్ థాట్స్ అనేది అంతవరకు కూడా మీరు వెళ్ళకండి, అర్థమైందా? సో అసలు ఫస్ట్ ఈ ప్రాబ్లం ఏంటి అనేది, ఇంకా అసలు అమ్మాయి ఎందుకు పెట్టాలనుకుంటుంది ఏంటి, ఇంకొకసారి కనుక్కోండి. అడుగుతున్నానండి. నిజంగా తను అలా అనుకుందా, లేకపోతే మీకు ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ, ఎవరైనా పంపించడం కానీ? అమ్మాయి నాతోనే చాట్ చేసింది ఇదంతా. నేను అసలు ఇంతవరకు నన్ను ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేయాల, నన్ను ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. నాకు సపోర్ట్ కావాలని మిమ్మల్ని అడిగి మీడియాకి ఏమైనా పంపించడం కానీ? అస్సలు నన్ను ఎవ్వరు చేయలేదు. నాకే తట్టుకోలేక ఈరోజు నేనే కదా మిమ్మల్ని అప్రోచ్ అయ్యింది, నేనే అప్రోచ్ అయ్యాను. ఒక ఫ్రెండ్ ద్వారా మీ నెంబర్ తీసుకొని మిమ్మల్ని అప్రోచ్ అయ్యాను. నాకు మీరు మీ బాధ చెప్పుకోండి అంతే అని చెప్పారు. నా బాధ నేను చెప్పుకున్నాను. మీరు నన్ను నేను చెప్పే నమ్మటం ఏంటని నన్ను అడిగారు. నేను మీకు క్లారిఫికేషన్ ఇచ్చాను దానికి. నేను చెప్పింది కనుక ఒక్కటి తప్పైనా మీ మనసుల మీద మీరు చేతులు వేసుకొని చెప్పుకోండి. నేను చెప్పింది ఒక్కటైనా తప్ప, నేను ఇదంతా మీతో డైరెక్ట్గా ఎప్పుడు మాట్లాడలేదా? మాట్లాడే కదా, మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకున్నాగా, దాదాపు బెగ్గింగే చేసుకున్నా కదా. అయినా కూడా మీరు నాకు ఏ క్లారిఫికేషన్ ఇవ్వకుండా, నాకు ఏం చేయకుండా ఎన్నాళ్ళని పడాలి నేను? ఎందుకు నాకు ఇలాగా? ప్లీజ్ నన్ను ఇంతటితో వదిలేసేయండి. నాకు అసలు వద్దు, నేను వెళ్ళిపోతాను. ప్లీజ్ దయచేసి నన్ను వదిలేసేయండి. ఇదేంటి నేను చెప్పాలనుకుంటున్నా. ఓకే, గౌతమి గారు ఏమైనా మీకు మీడియాలోకి ఏమైనా ఇలాగా? లేదండి. ఆమె కనుక చెప్పాలనుకుంటే, నేను ఆమె హెల్ప్ తీసుకోవాలని నేను అనుకుంటే, ఆమె వెళ్ళిన రోజే నేను నీకు సపోర్ట్గా ఉంటాను, నేను కూడా లాభపడతాను, ఇద్దరం కలిస్తే, నీతో కూడా నేను కలిస్తే నాకు పెద్ద స్ట్రెంత్ అయితే ఇద్దరికి అని నేను మాట్లాడుకొని నేను వెళ్ళొచ్చు కదండి. నాకు స్ట్రెంత్ లేనండి. నేను స్ట్రెంత్ ఉన్న ఆమెతో పాటు కలిస్తే ఆమెకు న్యాయం జరిగితే 100% నాకు జరిగింది ఆ రోజే. ఆ రోజు ఆమె నన్ను అడగలేదు, నేను వెళ్ళలేదు. అండ్ దట్ ఆమెకు కూడా జస్ట్ ఇంటిమేషన్ చేసి అంతే, నేను ఆమె హెల్ప్ ఏం తీసుకోవాలో ఇలా వెళ్తున్నా అని చెప్పి, అంత మించి ఏం లేదు, అంతే అండి. ఓకే, మీకు కావాల్సింది ఏంటంటే ఎవరితో సంబంధం లేకుండా నీ న్యాయం కూడా మీ మనసుకి ఏ న్యాయం అనిపిస్తే అదే చేయండి, బట్ ఏదో ఒకటి చేయండి, నాకు ఏదో క్లారిఫికేషన్ చేయండి అంటే, ఏం వద్దు, లేదు నీకేం బ్రాండ్ లేదు వెళ్ళిపోరా అని చెప్పు, క్లారిటీ చెప్పేసి వెళ్ళిపోతా. బట్ నీకు తెలుసు కదా ఎవరిదేంటో, అజ్జి సింధు, నీకు కూడా నువ్వు మ్యూచువల్ డైవర్స్ ఇవ్వు, దయచేసి ఇవ్వు. నేను నిన్ను ఏమంటలా, నిన్ను నాకు ఇప్పుడు దాకా చేసిన చాలు, ఇంకెప్పుడు మన ఇద్దరం ఒకరికొకరు మాట్లాడుకోవద్దు, ఏమొద్దు, నీ దారి నువ్వు చూసుకో, నా దారి నేను చూసుకుంటా,
నేను నిన్నేం చేయలేదు, ఏం చెయ్యను కూడాను. నువ్వు కూడా నన్ను దయచేసి ఏం చేయి, మాకు ఏమి తప్పుడు కేసులు పెట్టొద్దు, ఏమి చేయొద్దు. అదే అండి నేను చెప్పాలనుకున్నా. ఓకే, మొత్తానికి మీ ప్రాబ్లం ఏంటి అనేది ఈ వీడియో ముందుకు వచ్చి క్లారిఫై చేసుకున్నాను. సో అలాగే మనం కూడా ఖచ్చితంగా మీరు ఎలాంటి వేరే థాట్స్లోకి వెళ్ళకుండా మీరు జాగ్రత్తగా ఉండండి. అసలు ఆ కైండ్ ఆఫ్ డిప్రెషన్ పెట్టుకోవద్దు. వాళ్ళతో మాట్లాడండి, ఇంకొకసారి ఫైనల్గా కూర్చోండి, పెద్ద బోత్ సైడ్ ఫ్యామిలీస్ కూర్చొని ఆ మ్యూచువల్గా ఏదైనా క్లియర్ చేసుకోండి తప్ప సూసైడ్ వరకు ఆ థాట్స్ అనేది పెట్టుకోకండి. అలాగే. అండ్ ఇంకోటి లాస్ట్లో నేను మీడియాకి వచ్చింది ఎందుకంటే నాకు ఏ లీగాలిటీ లేదు కాబట్టి నేను మీడియాకి వచ్చాను. నేను లీగల్గా చూసుకోవడానికి నేను అందరిని నమ్మేసి నా పేరు మీద ఏం లేకుండా పెట్టుకున్నాను. సో నాకు లీగాలిటీ లేదు కాబట్టి నా బాధ నువ్వు చెప్తుంటే ఎవరు వింటలేదు కాబట్టి నీ మనసుకు నీకు తెలుసు కాబట్టి నువ్వు నాకు చెప్పే స్కోప్ కూడా ఇవ్వట్లేదు కాబట్టి నీకు తెలియపరచడానికి నేను వచ్చాను. అంతేగాని నువ్వు ఈరోజు మీడియాకి వెళ్తే న్యాయం జరుగుతుందా అంటే అట్లీస్ట్ నీకు మనసుకి కొడుతుంది కదా, ఒక పాయింట్లో ఒక మనిషికి ఏదో పాయింట్లో కొడుతుంది కదా. ఈడి ఎంత గోత్రో అయితే అక్కడ దాకా వెళ్ళాడు, వాడికి అందరికీ తెలుసు. నేను అనేవాడిని సోషలైజ్ అవ్వను, నేను అనేవాడిని బయట అనే పాయింట్ అందరికీ తెలుసు. నేను ఇంత హార్ట్ బ్రేకే వచ్చాయంటే వాడు ఎంత సఫర్ అవుతున్నాడు అనేది దయచేసి కొంచెం ఆలోచించుకోండి మీరే. ఇంకా థ్యాంక్స్ అండి నాకు ఈ ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు. థ్యాంక్స్. అండ్ మీరు కూడా మంచి వ్యక్తి, మీరు అలాంటి థాట్స్ అనే సైడ్కి వెళ్ళకుండా ఫైట్ చేయండి, ఫ్యామిలీస్ని కూర్చోబెట్టుకొని మ్యూచువల్గా క్లియర్ చేసుకోండి తప్ప సూసైడ్ థాట్స్ అనే దానికి పెట్టుకోకండి. మనిషి చచ్చిపోతే ప్రాబ్లం సొల్యూషన్ అయిపోతుందని అనుకోకండి. ఇదంటే పిరికి వాళ్ళు చేసే పని. సో మారల్ సపోర్ట్గా మేము ఇవ్వగలం, అంతవరకు చేయగలం తప్ప మీ ప్లేస్లో కూర్చొని మీ ప్రాబ్లమ్ని మేమైతే తీసుకోలేం కదా. ఇక్కడ చెప్పేటప్పుడు 100 చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది, కానీ బేర్ చేసేవాడు భరించేవాడికి మాత్రమే నొప్పి తెలుస్తుంది. ఓకే, మా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటి అంటే అలాంటి థాట్స్ తెచ్చుకోకండి. ఇంతవరకు ఫైట్ చేశారు కదా, ఇంకొన్నాళ్ళు ఫైట్ చేసి ప్రాబ్లమ్ని షార్ట్అవుట్ చేసుకోండి తప్ప సూసైడ్ వరకు వెళ్ళకండి. ఇది ఒక్కటే మేము చెప్పగలం. మా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఇది. అంటే ఇంకో మనిషిని అన్ని విధాలుగా చంపేస్తే ఇంక ఫిజికల్గా కూడా ఉండలేడు కదండి, అంతే. బట్ మీరు చెప్పింది నేను తీసుకుంటా 100%. ఒక సిస్టర్ లాగా, ఒక సొంత చెల్లి చెప్తే ఎలా అర్థం చేసుకుంటారో ఆ రకంగా అర్థం చేసుకోండి. ఇంకెంతకన్నా నేను ఏం చెప్పలేదు. అలాగే. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.